రాయవా ఒక 1000 రూపాయలుంటే ఇస్తావానే, నేను నీకు మర్రిస్తా. 1000 రూపాయలానే? ఎందుకలా చక్క? మా చెల్లె దగ్గరికి పోతానే, అక్క చెల్లెల గాజులు వేసుకుంటారు కదా, పోయి అట్లా గాజులు వేసేస్తా. సరే ఇత్త పట్టు. మరి నాకు ఎప్పుడు ఇస్తావే? మా చెల్లెళ్ళింటికి పోయొచ్చినాక ఎల్లుండి ఇస్తానే. ఇగోవే నా దగ్గర గియే 1000 రూపాయలు ఉన్నాయి, మరి ఎల్లుండి ఎల్లుండి మా ఇస్తున్నారాయవ్వా. సరే ఇక వట్టేలా చక్క తీసుకో. అబ్బా నువ్వు అడగంగానే పైసలు ఇస్తావే, నీ చెల్లున్నది ఇంకా పిల్లికి పిడిసన్నయ్యదే. ఏ గాడి ఇస్తుందా అనేలా చక్క, అది పైస పోతే దాని పానం పోరు. నేనే రావా? మరి మీ చెల్లెకు నువ్వు గాజులు అయ్యావానే? గదాని గురించి నాకని మాట్లాడతానా నువ్వు? చెల్లెవతి చెల్లె, అది నా చెల్లెనే కాదు. అయ్యో గంటగానే కోపానికి అత్తనే రావా? మరి లేకపోతే పైసలు కావాలన్న దానివి తీసుకొని చప్పుడేక వీకాలే. నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడతాను నా దగ్గర? దాని గురించి మాట్లాడితే నా పెయ్యంతా మండుతుంది. నడువు ఇక్కడి నుంచి నువ్వు. సరే సరేనే, కోపానికి రాకు. అది నా చెల్లె ఎప్పుడన్నా నా ఇంటికి వచ్చిందానే? వచ్చి నాతోనే నాకు ఇంత మాట్లాడిందానే? మాట్లాడంగానైతే నేను ఎప్పుడు చూడలేదే. మరి అంటావు అది దాని గిక్కనే నా ఇల్లు, వచ్చి నాతోనే ఉన్నా మాట్లాడచ్చు కదా. మరి నేను అక్కనేనే, మరి గిట్టనే అక్క గిదే అక్క అని ఏదన్నట్టు మాట్లాడాలి కదా. అందేశం దాందే. ఎప్పుడో 4-5 సంవత్సరాల కింద ఏదో చిన్న మాట వచ్చిందే, ఇక గజానికే అది మాట్లాడుతూనే లేదుగా. మా చెల్లె గట్టలేదే, నాతోటి మంచిగా మాట్లాడుతుంది. ఏమున్నా ఇంటికి వచ్చి చెప్తుంది నాతోటి. మీ చెల్లె తీరైతే కాదవ్వా. నాగాలి పట్టు, నువ్వు నడవేలచ్చక్క. నువ్వు ఇక నుంచి పో. అయ్యో నేనేమన్నా రాయవా? పోతావు. దీనికి ఒక్కదానికే ఉండరట చెల్లె, నా చెల్లె తీరు కాదు అని చెప్తాంది. దీనికి బలుపు బాగానే ఉన్నది, అది గందుకోసమే మాట్లాడతలేదు. ఏమో పటావా, ఎవరెడవచ్చ నాకెందుకు, నాకు కావలసిన పైసలైతే నాకు వచ్చినాయి, పోతా. దీనికి ఒక్కదానికే చెల్లెలు ఉన్నారట, నా చెల్లెని ఈ చెల్లె లెక్క కాదు అని అంటాంది దొంగ బొడ్డి. అయినా నా చెల్లె మంచుకుంటే ఇదంటుండునా, మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళం. మేము కూడా అక్క చెల్లెల గాజులు వేసుకునేటోళ్ళం. అంతా నా తలరాత, ఏం చేయాలి? చిన్నప్పుడు ఈ భూజాల పైన ఎత్తుకొని తిరిగిన దాన్ని, ఇప్పుడు దానికి ఏం వ్యాధి కట్టలేవు. లింగక్క ఇక పోదామానే? అబ్బా ఇప్పుడు ఆనే లచ్చక్క వచ్చేది, ఇది వరకు ఎటువైనవే? ఏది రాజావు దగ్గర పైసలు బదాలు తీసుకొచ్చుకున్నానే. పైసలా? సరే పోదాంపా, ఈ వరకే ఆలస్యమైంది. అబ్బా అబ్బా ఏందే ఈ పెయిన్లు గింతగానే ఉన్నాయి? ఎక్కడ పడేసుకున్నావే గిన్నిగానం పెయిన్లు? ఇంకెక్కడి అత్తమ్మా, చింటిగాని ఏ పడ్డాయి. అడు రోజు స్కూల్కి పోతుండు కదా, స్కూల్కి పోయిన కాడ ఆనికి పెయిన్లు పడ్డట్టున్నాయి, అవి నాకెక్కినాయి మెల్లగా. అయ్యో అయితే ఆనికి కూడా ఉన్నాయా నే పెయిన్లు? ఉన్నాయి అత్తమ్మా, రారా పెయిన్లు చూస్తా అంటే ఆడు అస్సలే అత్తలేడు, ఎప్పుడు చూసినా గోక్కుంటూనే ఉంటాడు. అయ్యో పాపం గోక్కుంటాడానే, ఆడు స్కూల్కి పోయితే రాని, వచ్చినాక మెల్లగా అనగబట్టి పేర్లన్నీ లేకుండా చేస్తా. సరే అత్తమ్మా చూడు. అబ్బా అత్తమ్మ గిడ గోకుడు పెడుతుంది, ఆడు చూడు రీ. ఏం లేదు కాదే ఆడ, అట్టనే గోకుడు పెడుతుంది కావచ్చు. ఏమో అత్తమ్మ అంత పారినట్టు అనిపిస్తుంది, మంచిగా చూడు రీ. చూస్తాగాని నన్ను పేర్లు చూడమని నువ్వు మంచిగా ఫోన్ పట్టుకొని చూస్తానవా? అబ్బా స్టేటస్లు చూస్తాను ఆగరాదు అత్తమ్మ. స్టేటస్లు చూస్తానవా? అలా అంతగానమే ఉన్నాయే. అలా అత్తమ్మ ఈ మధ్యలో అందరూ అక్క చెల్లెల గాజులు వేసుకుంటారు కదా, వాళ్ళ అక్కలకు చెల్లెలకు గాజులు వేసుకుంటే ఫోటోలు దిగి గయ్యే స్టేటస్ లో పెడతారన్నట్టు. అట్లా పెట్టుకుంటారా అని వాళ్ళకేమన్నా పని ఉంటాయి కదా. అట్లనే కత్తమ్మా, అదొక సంబరం అంతే. గాజులు వేసుకున్నట్టు ఆ ఫోటోలు తీసుకొని స్టేటస్ లో పెడితే అందరికి పోతుంది కదా, మేము గాజులు వేసుకున్నామని అందరికి చూపెడతారన్నట్టు. అంటే ఫోటోలు పెడితే అందరికి కనబడుతుందా అని? కనబడుతుంది అత్తమ్మా, అందరికి కనబడుతుంది. ఇదేదో మంచిగా ఉన్నదే టెక్నాలజీ అత్తమ్మా. టెక్నాలజీ ఇప్పుడు బాగా అప్డేట్ అయింది, మనం ఇంట్లోండే అన్నీ వేసుకోవచ్చు. ఏమోనే ఏం టెక్నాలజో నాకు తెలియదు దాని గురించి. అయ్యో అత్తమ్మ నేను చెప్పుడు మర్చిపోయినా, రేపు మా అక్క కూడా వస్తుందట నాకు గాజులు వేయడానికి. అబ్బా నీ పనేనా ఉన్నదే, మంచిగా మీ అక్క వస్తుంది గాజులు వేసిపోతుంది. నాకున్నది చూడు ఒక అక్క, అసలు నేను ఉన్నా దానికి గుర్తున్నదో లేదో. అబ్బా గట్లు ఎందుకంటాను అత్తమ్మ, ఇప్పుడు పెద్దత్తమ్మ అత్తలేదనే కదా నీ బాధ అంతా. ఏందే
నేను బాధపడతానని నీకు చెప్పినా అది అత్తేంది రాకపోతేంది అది అత్త అని ఇక్కడ ఎవ్వరు ఎదురు చూస్తలేరు. సరే అత్తమ్మా, ఏదో బుద్ధి తక్కువ అన్నా, ఇంకోసారి అనలే. సరే సరే, అట్టటిగా నువ్వు దాన్ని గుర్తు చేయకు. లింగక్క లచ్చక్క సంచి పట్టుకొని ఎటో పోతారు కదా. ఎటు పోతారా లింగక్క? ఎట్లేదే కాంతం, మా చెల్లె దగ్గరికి పోతానా. చెల్లె దగ్గరికా? ఇప్పుడెందుకు పోతారే? ఏం తెలియనట్టు మాట్లాడతాను. ఏందే కాంతం, నీకు తెలియదా? ఇప్పుడు అందరూ అక్క చెల్లెలకు గాజులు వేసుకునే వట్టే నేను మా చెల్లె దగ్గరికి పోయి గాజులు వేయద్దా? అందుకే పోతానా. అయితే మీ చెల్లకు గాజులు వేయడానికి పోతానా అని? మా చెల్లె దగ్గరికి పోయి చెల్లకు గాజులు వేయడానికి పోతానా అని? దాన్ని చూడక బాగోదులే. మరి లచ్చక్క, నువ్వు కూడా సంచి పట్టినావు, నువ్వెటు పోతానవే? నేను కూడా మా చెల్లెకు గాజులు వేయడానికి పోతాననే కాంతం. నువ్వు తెలియనట్టే మాట్లాడుతానవేందే కాంతం. అవునే, నీకు అక్క చెల్లెలు గాజులు వేసుకుంటారని నీకు తెలియదా? నాకెందుకు తెలియదే, నాకు మా తెలుసు. మరేందే అంత ఎట్టున అడుగుతాను. నీకు మీ అక్క ఎప్పుడొచ్చి గాజులు ఎత్తాట మరి? ఉండే ఏం మాట్లాడతానవే? ఈ కాంటగున్ను వాళ్ళ అక్క ఇద్దరు లొల్లి పెట్టుకోలేదా? ఇక అది ఎప్పుడొచ్చి గాజులు వేయాలి దీనికి? అయ్యో, వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకున్నారే. అయితే నాకు తెలియదు ఈ ముచ్చట. వాళ్ళు ఎప్పటికంచో మాట్లాడుకుంటలేరు, లొల్లి అయింది కాదానే కాంతం. మీ అక్కతో లొల్లి కాలేదా? నీకెందుకే లింగక్క, దాంతో లొల్లి అయితేంది లొల్లి కాకపోతేంది, నీకు అవసరమా? అయ్యో, గిదానికే గంటగానో కోపానికి వస్తాను. ఇక మీ అక్క గంట కోసం లొల్లి పెట్టినట్టున్నది పట్టు. ఇక మీ అక్క అత్తది నీకు గాజులు తడుగుతాయి. లింగక్క, ఊకుంటే బాగా మాట్లాడతాను, మాటలు మంచిగా మాట్లాడే. మంచిగానే మాట్లాడతా పట్టు. పాయే, ఇలా అక్కతోటే మంచిగా మాట్లాడేది, మనల్ని మంచిగా మాట్లాడు అంటుంది. పాయల చక్క, మనం మన చెల్లె దగ్గర పోదాంపా. సరేనే, గిసంటోళ్ళ దగ్గర ఉండద్దు, మన అక్క జిల్లాలకు కూడా లొల్లిలు పెడతారు. పా పోయి ఆ గాజులు వేసేద్దాంపా. నాడు ఆ బస్సు పోతుంది మళ్ళా, లాస్ట్ బస్సు. కర్వానికి దీని దగ్గర ఆగినట్టయింది. ఈత బాగా తెలచ్చక్క. పా, దీనికి అక్కద్దు చెల్లద్దు, అందరితో లొల్లిలు పెట్టుకుంటా ఉంటది. ఏమైంది అత్తమ్మ, మాట్లాడతలేవు? వాళ్ళు అంతగానో అంటే చూసుకుంటుంటాను. అయ్యో అత్తమ్మ, ఏడుతున్నావా? ఏం చేయాలే మల్లిక, వాళ్ళన్న మాటలు అట్లున్నాయి. 10 ఏళ్ల కాళ్ళుండి మా అక్క నాతోటి మాట్లాడతానే లేదు. వాళ్ళన్నది కూడా నియమే. నేను దురదృష్టవంతురాలే. మంచిగా అందరు అక్క చెల్లెళ్ళు గాలించుకుంటారు. మా అక్కనేమో నా గురించి ఆలోచించలేదు. ఎన్నడన్నా వచ్చి చెల్ల మంచిగున్నావా అని వచ్చి గాజులేసిందా? దానికే నా గురించి లేనప్పుడు నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలి? నాకే ఈ బాధలు ఎందుకే మల్లిక? అది పెద్దదేనాయే, ఒకసారి వచ్చి మాట్లాడితే ఏమైతుంది? నేనే మాట్లాడాలట. అయ్యో అత్తమ్మ, మీరు బాధపడకండి. మల్లిక, నా మనసంతా మంచిగా లేదే. జరసేపు నన్ను ఒంటరి వదిలాయి. ఇప్పుడేం మాట్లాడకు, నువ్వు పోయి నీ పని చూసుకోపో. ఎంత గలగల మాట్లాడే అత్తమ్మ, పాపం చూడు ఎట్లా బాధపడుతుందో. పాపం అత్తమ్మ, వాళ్ళ అక్క మాట్లాడతలేదని ఇంత బాధపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్తే కలుగుతారు? ఐడియా, అత్తమ్మ సంతోషపడేలాగా నేను చేస్తా కదా. ఏం చేస్తాను అత్తమ్మ? నేనేం చేస్తలేను గాని నువ్వెటెందుకు వస్తానవో? అయ్యో, రావద్దా అత్తమ్మ మీ ఇంటికి? మీ అత్త నాతోటి మాట్లాడదా? నిన్నెందుకు పంపించిందట? మా అత్తమ్మ పంపించలేదు అత్తమ్మ, నేనే నీతోటి మాట్లాడదామని వచ్చిన. నాతోటి మాట్లాడతావా? ఏందో ఆ ముచ్చట? అత్తమ్మ, ముందు కోపం తగ్గించుకోరత్తమ్మ. పాపం మా అత్తమ్మ, నువ్వు మాట్లాడతలేవని మస్తు బాధపడతాను తెలుసా? నేనే మాట్లాడన్నట్నా దాంతోటి? అది మాట్లాడదట్నా? గది కాదత్తమ్మ, ఎవరు మాట్లాడితేంది గాని ఎప్పుడో జరిగిన విషయాన్ని పట్టుకొని మీరు ఇంకా మాట్లాడుకుంటలేరేంది? మా అత్తమ్మనేమో రోజు నీ గురించి ఆలోచించి బాధపడుతుంది. పెద్దది అదే మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడాలి అనుకుంటా మళ్ళీ అంటది. ఏందో ఏమో మా అత్తమ్మ అయితే. అత్త బాధపడితే నేను మాట్లాడన్నానే, దాన్నే మాట్లాడవని రాదు? నేనెందుకు మాట్లాడతా? పోయి మీ అత్తకే చెప్పు పోయే, ఏమో నేను మాట్లాడన్నట. నేను అట్లా అనుకురత్తమ్మ, ప్లీజ్ అంటున్నా కదా, పెద్దదానివి కదా, మీ చెల్లెను క్షమించి వచ్చి మాట్లాడొచ్చు కదా. నువ్వేం మాట్లాడినా దాంతో నేను మాట్లాడనే. నువ్వా? ఈ అత్తమ్మ అస్సలు ఒప్పుకునేటట్లేదు కదా. సరే అత్తమ్మ. అలాగే ఈ టాపిక్ టచ్ చేయవమ్మా. అమ్మో, ఈ అత్తమ్మ డేంజర్ది. ఇంటికి వచ్చిన చూడు ఎట్లా బెరుతుందో. అబ్బా, గడ్డి బాగా మొలిసింది అత్తమ్మ. బాగానే మొలిసిందే. ఇంకెవరన్నా కైకిలికి రమ్మంటే అయిపోవు.
ఎందుకత్తమ్మా రోజంతా మనమే వీకుదాం. ఇక అన్నిటికీ కైకిళ్ళ పెట్టి వేపించుకుంటే మనకేం మిగులుతుంది ఇలా? అవునే, అయినా ఈ పాలకూరకు బాగా రేటు తక్కువ ఉన్నది. మనమే ఆ పనులు చేసుకోవాలి. అత్తమ్మ, గీ పక్క పంట దొయ్య పెద్దత్తమ్మలదా? అదానే, దాందేనే. అత్తమ్మ కూడా పాలకూరనే పెట్టినట్టున్నది కదా. పాలకూరనే పెట్టిందే మీ పెద్దత్త. నేనేం పెడితే అదే పెడుతుంది. నేనేం చేసినా సరే నాకు పోటీ కత్తదే మీ పెద్దత్త. అవునత్తమ్మా, పెద్దత్తమ్మ ఎంతైనా కొంచెం డేంజర్దే. మరి ఏమనుకుంటానమే మా అక్క గురించి? అది పెద్ద డేంజర్ది. అత్తమ్మ, మీ అక్క అత్తంది. ఇది ఎన్నే ఉన్నది కదా, నేను తోటకాడికి ఎప్పుడు వస్తానో ఇది కూడా అప్పుడే వచ్చేది. కోడళ్ళను పంపిస్తాంది, కోడళ్ళను దీనికి ముఖం లేక వ్యాపారానికి పంపిస్తాంది. ఏందే మల్లిక, మా అక్కేమో ఊరుతుంది. ఏందాడ దానికి? ఏం లేదత్తమ్మ, ఏమో ఆమె నోటికి వచ్చినట్టు ఊరుతుంది. నువ్వు ఆమె మాటలు పట్టించుకోకు. సరేనే, తొందర గడ్డి వీకు నువ్వైతే. సరే అత్తమ్మా. మా తోటలో కూడా గడ్డి బాగానే పెరిగినట్టున్నది, మెల్లగా వీకాలే. అగో చూసినావానే, మనం గడ్డి వీక్తామని అచ్చి మా అక్క కూడా గడ్డి వీక్తాంది. అవునత్తమ్మ, మనం వచ్చి గడ్డి వీక్తామని పెద్దత్తమ్మ కూడా వచ్చి గడ్డి వీక్తాంది. చెప్పిన నానే, నేనేం చేస్తే మీ పెద్దత్త అది చేస్తుంది. ఏదో కూర్చున్నట్టయింది. అగో అత్తమ్మ, పెద్దత్తమ్మకు పాము పుట్టింది కావచ్చు. అవునే, పోతుంది కదా పాము. అమ్మల వాంచను, నాకు పాము పుట్టిందే మా అక్కకు. అవా, అయ్యో కాపాడు నన్ను. అత్తమ్మ, ఏం చూస్తాను? పోయి పెద్దత్తమ్మని కాపాడదాం పా. పాయే వాళ్ళక కాపాడదాం పా. మా అక్క ఎట్లున్నదో ఏందో. అయ్యో అత్తమ్మ, సృహ తప్పినట్టున్నది కదా. అవునే, మా అక్క కళ్ళు మూసింది. తొందరగా డాక్టర్ దగ్గర తీసుకోదాం పాయే. అక్క, నీకేం కాదే, నేను నిన్ను డాక్టర్ దగ్గర తీసుకొని కాపాడుకుంటా. అత్తమ్మ, పారత్తమ్మ, తొందర వారి విషయం బాడీ అంతా స్ప్రెడ్ కాకముందే డాక్టర్ దగ్గర తీసుకోదాం పా అత్తమ్మ. పాయే మల్లిక, నా చేతులంతా గదగ జరుపుతానే. పాపం మా అక్క. దేవుడా, మా అక్కకైతే ఏం కావద్దు. డాక్టర్ గారు, ఇప్పుడు మా అక్కకి ఎట్లున్నది? మీరేం టెన్షన్ పడకండి అమ్మా, ఇప్పుడే ఇంజెక్షన్ అనేది వేసిన కదా, 5 నిమిషాలలో మీ అక్క కళ్ళు తెరుస్తుంది. అపాయం అయితే ఏం లేదు, కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్ల ఈమెను బతికించగలిగాను. మీరేం టెన్షన్ పడకండి అమ్మా, మీ అక్కకి ఏం కాదు. ఇక అమ్మయ్యా, ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. మా అక్క అయితే కోలుకుంటది కదా? అవునమ్మా, కోలుకుంటది. మల్లిక, మా అక్క మంచిగా ఉన్నదట్నే. మనం పోదాం పాయే. ఇక ఇందత్తమ్మ ఇట్లా చెప్తారు మీరు? పెద్దత్తమ్మ కలిగేసేదాకా ఉందాం. అదే, నేను దాన్ని బతికించినని తెలిస్తే మళ్ళా నా మీద కోప్పడుతుంది. మనం పోదాం పా. సరే అత్తమ్మ. అయ్యో, ఎటు వెళ్తున్నారమ్మా? పిలిస్తే నా మాట వినకుండా సప్పుడు చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఈ పేషెంట్ దగ్గర ఎవరుంటారు? అమ్మా, అయ్యా, ఎవరు మీరు? కంగారు పడకండి అమ్మా, నేను డాక్టర్ని. డాక్టరా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిర్రు? ఎందుకు? కంగారు పడకండి అమ్మా, మీకు పాము కాటేసిందమ్మా. టైంకి తీసుకురావడం వల్ల ఈరోజు మీరు ప్రాణాలతో ఉన్నారు. అట్లనా డాక్టరు? అమ్మా, నేను పొలం కాడున్న డాక్టరు. ఇక ఏదో కూర్చున్నట్టయింది. ఇక ఈ పాము అనుకోలేదు. ఇక అట్లనే కళ్ళు మూసుకపోయినాయి. అవునా అమ్మా, అయితే మిమ్మల్ని ఎవరో చూసి హాస్పిటల్కి తీసుకొచ్చినట్టున్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసి ఇప్పటిదాకా ఉన్నారు, ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా. అట్లనా సారు? నన్ను ఎవరు పడగొట్టిరు ఇక్కడ? ఏమో అమ్మా, నాకు తెలియదు కానీ వాళ్ళని చూస్తే మాత్రం నీకు కావాల్సిన వాళ్ళ లెక్కనే మాట్లాడిర్రు. నాకు కావాల్సిన వాళ్ళ ఎవరై ఉంటారు? ఎవరు డాక్టరు? నిన్నైతే అక్క అక్క అని అన్నది. మా అక్కకి ఏం కాదని అడిగింది. బహుశా మీ చెల్లెలు కావచ్చు. ఆ, అవును సారు, నా చెల్లెలే కావచ్చు. పాము కాటేసిన కాడైతే నా చెల్లెలున్నో దాని కోడలుండే వాళ్ళే కావచ్చు. అవునా అమ్మా, కావచ్చు. అయితే వాళ్ళే తీసుకొచ్చి జాయిన్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయారు. వాళ్ళు నిన్ను తీసుకురావడం కొంచెం లేట్ అయినా కూడా మీరు ఇదివరకు ప్రాణాలతోటి ఉండేవాళ్ళు కాదమ్మా. సో లక్కీ అండి మీరు. పాము కుట్టినా సరే ప్రాణాలతోటి బయటపడ్డారు. అయ్యో, అట్లనా సారు? సారు, ఇక నేను ఇంటికి పోవచ్చా? నాకేం కాదంటారు కదా? వెళ్ళొచ్చమ్మా, మీ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయింది. సరే సారు, సరే, నీ బాంచం సారు. సారు, పైసలు ఎంత ఇవ్వమంటారు? బిల్లు నిన్ను తీసుకొచ్చిన వాళ్ళు కట్టిరమ్మా, ఇక మీరు వెళ్ళొచ్చు. వాళ్ళు కట్టిరా? నా చెల్లె కట్టవచ్చు పాపం.
అని పాపం అనరాని మాటలన్నా పాపాతురాల్ని అవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి కాపాడింది. అవునమ్మా, నిన్ను భుజాలపైన ఎత్తుకొని వచ్చి మరీ కాపాడింది. అట్లనా డాక్టర్? సరే డాక్టరు, నీ బాంచన్ నేను పోతాను డాక్టర్. ఇక సరే అమ్మా, వెళ్ళండి.